ఇప్పుడు ఏపీలో పిఠాపురం రేంజే వేరు. పవన్ పోటీ ప్రకటన మొదలు మొన్నటి విజయం దాకా పేరు వినిపిస్తే చాలు పొలిటికల్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా మరో అంశం పొలిటికల్ గా పిఠాపురాన్ని అగ్ర పీఠాసనంలో కూర్చోబెట్టేలా చేస్తోంది. అందుకే పవర్ స్టార్ ఇలాకాలో ఏం జరుగుతోంది? పిఠాపురంలో ఆసక్తికర రాజకీయం. పెండెం రాకతో వర్మకు చెక్ పడుతుందా? బద్ద శత్రువులు కూటమిలో మిత్రులవుతారా? పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమైన క్షణం నుంచి టాప్ లేచేలా పిఠాపురం పేరు రాష్ట్రమంతా మారుమోగిపోయింది. ఆయన అఖండ విజయం సాధించడంతో ఈ నియోజకవర్గం ఇప్పటికీ పొలిటికల్ గా హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా ఇప్పుడు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది పిఠాపురం సెంటర్. దానికి కారణం ఇక్కడ మారుతున్న సమీకరణాలు, నేతల చేరికలే. నిన్న మొన్నటి దాకా ఎడముఖం పెడముఖంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటి నుండి కూటమిలో కలిసి పనిచేయబోతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో రాజకీయ శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు కీలక నేతలు ఐక్యత ప్రదర్శించేందుకు కూటమి వేదిక అవుతోందన్నమాట. 2019లో ఇదే పిఠాపురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు దొరబాబు. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా దొరబాబుకు తాజా ఎన్నికల్లో టికెట్ ఇవ్వని వైసీపీ వంగా గీతను తీసుకొచ్చి పవన్ పై పోటీకి పెట్టింది. అప్పటి నుండి అసంతృప్తిగానే ఉన్న పెండెం వర్గం ఫలితాలు రాగానే రూట్ మార్చేసింది. గత వారం వైసీపీకి గుడ్ బై చెప్పిన పెండెం కూటమిలోకి వెళతానని ప్రకటించారు. అయితే దశాబ్దాలుగా దొరబాబుపై రాజకీయ పోరాటం చేస్తున్న వర్మ టీడీపీ ప్రతినిధిగా కూటమిలో బలంగా ఉన్నారు. అందుకే జనసేనలోకి దొరబాబు ఎంట్రీ ఇస్తున్నారట. మరి ఒకే వరలో రెండు కత్తులనే చందంగా కూటమిలో ఈ ఇద్దరి కలయిక ఎలా సాధ్యం అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. కాపుల కోటగా ఉన్న పిఠాపురంలో మొదటి నుండి టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్నారు వర్మ. 2009 నుండి టీడీపీ తరపున ఆయనే బరిలో ఉంటున్నారు. 2014లో గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. అయితే ఇటీవల మరోసారి పోటీకి సిద్ధమైన చంద్రబాబు మాట కోసం పిఠాపురంలో కూటమి తరపున పవన్ అభ్యర్థిత్వానికి ఓకే చెప్పారు. ఆయనే దగ్గరుండి ప్రచార పర్వాన్ని నడిపించి పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించారని, ప్రతి గ్రామంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్న వర్మ పిఠాపురంలో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చిరకాల ప్రత్యర్థిని, అందులోనూ ఓ మాజీ ఎమ్మెల్యేని తెచ్చి పక్కన కూర్చోబెడుతున్నారు. అయితే కావాలనే దొరబాబును జనసేనలోకి రప్పిస్తున్నారని టాక్ ఉంది. కాకపోతే ఆయనకు ఎన్నికలకు ముందే పవన్ నుండి ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించారు కాబట్టి అదంతా ఉత్తిత్తి ప్రచారం అనుకోవచ్చు. అందుకే దొరబాబుపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మా నాయకుడి పరిస్థితి ఏంటని వర్మ వర్గీయులు చర్చించుకుంటున్నారట. కావాలనే వర్మను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ అదే జరిగి పెండెం దొరబాబు టీడీపీలోకి వెళితే వర్మ జనసేనలో చేరుతారనే ముచ్చట వినిపిస్తోంది. కూటమి కోసం వర్మ చేసిన త్యాగానికి తప్పక ప్రతిఫలం ఉంటుందని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగా హామీ ఇచ్చారు. కూటమి సర్కార్లో తొలి ఎమ్మెల్సీగా వర్మనే నియమిస్తామని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పైగా కూటమి నేతల్లో ఉనికి కోసం వర్గపోరు ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేసిన దొరబాబు కూటమిలోకి వస్తుండడం వర్మకు మరో తలనొప్పి కాబోతోందని టాక్ నడుస్తోంది. కాపు వర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూటమిలోకి రావటం వర్మకు ఇబ్బందికరంగా మారనుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వర్మ తరహాలోనే దొరబాబు కూడా నియోజకవర్గం అంతా ప్రత్యేక క్యాడర్ ఉంది. జనసేనలో చేరాలని ఎన్నికల ముందే అనుకున్న రాజకీయ వ్యూహంలో భాగంగానే దొరబాబు ముందుగా తన అనుచరుల్ని పంపించారనే టాక్ ఉంది. అందుకే ఆయన రాకతో వర్మకు ప్రాధాన్యత తగ్గే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎంగా రాష్ట్రమంతా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ పై ఉంటుంది. అందుకే పూర్తి స్థాయిలో పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఆ లోటును తీర్చే విధంగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు పవన్. అయితే జనసేనకు మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో తప్ప పిఠాపురంలో క్షేత్రస్థాయి క్యాడర్ లేదు. ఇప్పుడు దొరబాబు రాకతో ఆ లోటు తీరుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీని కనిపించకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్న కూటమి వర్మ, దొరబాబులు కలిసి పనిచేస్తే అది సాధ్యమవుతుందని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దొరబాబు సైతం ఎలాంటి పదవులు అవసరం లేదని ప్రకటించేశారు కాబట్టి వాటి పంపకాల్లోనూ పెద్దగా డిఫరెన్సులు రాకపోవచ్చు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజులకే తన నియోజకవర్గంలో ఇద్దరు బద్ద శత్రువులను కలిసి పనిచేసేలా పావులు కదిపారంటే పవన్ మామూలోడు కాదు అంటున్నారు రాజకీయ పండితులు. మరి పిఠాపురంలో భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.